మాజీ ప్రియుడి పైన యువతి గంజాయి కుట్ర చేసిందట. మాజీ ప్రియుడి పైన ప్రియురాలు గంజాయి కుట్ర చేసిందట. మనస్పర్ధలు రావడంతో కేసులో ఇరికించాలని పథకం వేసిందట. ఎట్లయినా వాడిని ఇరికియాలి. ఏం చేయాలి? కారు సీటు కింద ప్యాకెట్లు పెట్టి పోలీసులకు ఫోన్ చేసిందట. ఏం ప్యాకెట్లు? గంజాయి ప్యాకెట్లు. నిందితురాలు లా స్టూడెంట్. ఆమెకు 6 సహకరించిరట. చూసుకోరు ఎట్లుందో. మాజీ ప్రియుడిపై కోపంతో ఒక యువతి అతన్ని గంజాయి కేసులో ఇరికించాలని పథకం వేసిందట. కొన్ని ప్యాకెట్లు తెప్పించి అతడి కారు సీట్లో వేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెడతారని భావించింది. అయితే మరి ఇన్వెస్టిగేషన్ ఉంటుందని ఆలోచించలేదా? తర్వాత విచారణ చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈవెన్ కూడా నన్ను కూడా విచారిస్తారని అనుకోలేదేమో. మరి ఎవడిచ్చిండో ఆ సలహా అమలు చేసింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెడతారని భావించింది. అయితే పథకం అనుకున్నట్లుగానే అమలు చేసిన కథ అడ్డం తిరిగి చివరికి ఆమె జైలు పాలైందట. ఆమెకు సహకరించిన 6 స్నేహితులు కూడా ఊచలు లెక్క పెడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం గుండ్రపల్లి అదోక్షణ అలియాస్ రింకీ అలియాస్ రీనా 23 సంవత్సరాలు రెహమత్ నగర్లో ఉంటుంది. కూకట్పల్లిలోని ఒక లా కాలేజీలో ఇది ఎక్కడ ఉన్నారు మేము? లా కాలేజీలో LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నదట. ఇగో ఈమె ఈయనకు సహకరించిన 6 బ్యాచ్. 2 ఏళ్లుగా ఆమె సరూర్ నగర్కు చెందిన కాసగోని శ్రవణ్ 30 సంవత్సరాల ఆయన వయసు ప్రేమించుకుంటున్నారట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 4 నెలల క్రితం విడిపోయారట. బ్రేకప్ తర్వాత తాను పబ్లకు వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా శ్రవణ్ ప్రచారం చేస్తున్నట్లు ఆమెకు తెలిసింది. తన వ్యక్తిత్వం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడు అని అతడిపైన రీనా కక్ష పెంచుకుందట. సో ఈయన ఆమె మీద అసత్య ఆరోపణలు చేస్తున్నట. గంజాయి కేసుల్లో అతన్ని జైలు పాలు చేయాలని పథకం వేసింది. రీనాకు గడ్డి అన్నారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీపక్ మోహన్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. తన పథకాన్ని దీపక్కు రీనా చెబితే సహకరించడానికి అతడు ఓకే చెప్పినట్టు. 14,000ను దీపక్కు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుతో గంజాయితో ప్యాకెట్లు కొనాలి అని సూచించిందట. దీపక్ తన స్నేహితుడు యశ్వంత్ సాయికి 3,500 రూపాయలు ఇచ్చి ధూల్పేటకు వెళ్లి గంజాయి కొనుగోలు చేయాల్సిందిగా చెప్పడంతో 2 రోజుల క్రితం అతను 8 గంజాయి ప్యాకెట్లు కొనుక్కొచ్చిండట. రీనా, దీపక్, యశ్వంత్ సాయితో పాటు మిగతా స్నేహితులు దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజ, మహేందర్ యాదవ్ ప్లాన్ ప్రకారం శ్రవణ్కు ఫోన్ చేసి కృష్ణకాంత్ పార్క్ వద్దకు రావాలని, రీనా కూడా అక్కడికి వస్తున్నట్లు అతనికి చెప్పారు. శ్రవణ్ తన కారులో వారు చెప్పిన చోటుకు వచ్చాడు. అందరూ కలిసి పబ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శ్రవణ్ కారు నడుపుతుండగా అతని పక్కన దీక్షిత్ కూర్చోగా ప్రణీత్, సూర్యతేజ వెనక సీట్లో కూర్చున్నారు. దీపక్, రీనా, మహేందర్ యాదవ్ బైక్ల పైన వాళ్ళని అనుసరించిరట. అందరూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 38లోని ఆమ్నేషియా పబ్కు వచ్చిరట. ఓ ఈ కథ ఇది ఏడుంది కదా. అంతకుముందే శ్రవణ్కు తెలియకుండా ప్రణీత్, సూర్య తమ వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను శ్రవణ్ సీట్ కింద పెట్టిరట. పబ్కు వెళ్ళాక కొద్దిసేపు అందరూ సరదాగా గడిపిరట. అనంతరం ఫోన్లు వచ్చినట్టు నటిస్తూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు. శ్రవణ్కి ఏం జరుగుతుందో అర్థం కాలే. ఇంతలో రీనా డయల్ 100కు ఫోన్ చేసి ఆమ్నేషియా పబ్ వద్ద ఒక కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని సమాచారం ఇచ్చిందట. జూబ్లీహిల్స్ పోలీసులు పబ్ వద్దకు వెళ్లారు. శ్రవణ్ను కిందకు పిలిపించి కారు తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభించినాయి. శ్రవణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గంజాయి ప్యాకెట్ల గురించి తనకు తెలియదని, అసలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని వాపోయాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు శ్రవణ్ మీద కక్ష సాధించేందుకు రీనా తన స్నేహితులతో కలిసి పథకం వేసినట్టు తేల్చారు. రీనాతో పాటు దీపక్ మోహన్, యశ్వంత్ సాయి, దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజ, మహేందర్ యాదవ్ పైన IPC సెక్షన్ 211 NTPS యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిరట. ఈ 6 నెలల దాకా రారు ఇల్లు. యాక్ట్ చాలా బలమైన యాక్టే పెట్టారు. ఇది ఇప్పుడు ఆయన సీట్ కింద పెడితే ఆయన తీసుకుపోతారు, విచారిస్తారు అని తెలవదా? ఇట్లా నేను ఎందుకు చదివినాయి మొత్తం అంటే మామూలుగా ఎవరికైనా ఇట్లాంటి ఈ జాగ్రత్త పడతారని, అంటే ఏం తెలివి లేక అట్లాంటి ప్లాన్లు వేసిరని అర్థమవుతున్నది.